నేను కాదనట్లేదు. ఇదేమి పొలిటికల్ రాలేదు కదా, మేము పొలిటికల్ గేమ్ కోసం వచ్చాం, ప్రజలు వచ్చారు కాబట్టి వచ్చాం. తీసేయాలి, మీకు మంచిదే మాకు మంచిదే. అధికారులు తీసేసిన దానికి ఏమండి, ఇక్కడ మేము మాది అపార్ట్మెంట్, మాది విఐపి రోడ్లోనే మేము ఉంటున్నాం. మా పిల్లలు టెంపిటీ స్కూల్లో ఒకళ్ళు చదువుతున్నారు, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్లో ఒకళ్ళు చదువుతున్నారు. మేము విఐపి రోడ్లోంచి బాలాజీ నగర్కి మారిపోయాం. కానీ మా ఇటు వెళ్ళాల్సిన ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు స్పైసీ వెన్యూ నుంచి రావడం వల్ల ఆ లైన్ ఫుల్ బిజీ అయిపోయిందండి. నడిచి వెళ్తున్నా సరే వెహికల్స్ వచ్చేస్తున్నాయండి మనుషుల మీదకి. పోలీస్ వాళ్ళకి ఒకవేళ మేము ఇంటిమేట్ చేసి ఏమిటి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, అది 1 వే అయిపోతుంది అండి అని అంటేనేమో మరి ఏం చేస్తామమ్మా, ఏదోటి మీరే అడ్జస్ట్ అవ్వాలి, నైట్ టైం తిరగకుండా చూసుకోండి, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఇలాంటి మాటలు ఇస్తున్నారండి. తర్వాత 3 డెత్ కేసులు అయ్యాయండి విఐపి రోడ్లో, కానీ బయటకు రావడం లేదండి. 3 డెత్ కేసులు కూడా స్పాట్ డెడ్ అండి, తెలుసండి. తర్వాత ఈ లైన్లో 20,000 రెంట్లు ఉన్నాయి, 30,000 రెంట్లు ఉన్నాయి, ₹1,00,000 రెంట్లు ఉన్నాయి, ఇంత రెంట్లు ఉన్నాయండి. ఇంత రెంట్లు ఉన్నా సరే కూడా అందరూ బిజినెస్ చేస్తున్నారు. కంప్లీట్ గా బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది. కమర్షియల్ పర్పస్ కొంచెం చూసినా సరే కంప్లీట్ బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది. పిల్లలకు ప్రాబ్లము, బిజినెస్ వాళ్ళకి ప్రాబ్లము, వాకబుల్ గా వెళ్ళిన వాళ్ళందరికీ ప్రాబ్లం. కేవలం వీడి బిల్డింగ్ కోసం ఇంతమందిని సఫర్ చేయడం ఎంతవరకు కరెక్టా మీరే చెప్పండి. ఈ రోజు ఎలాగైనా క్లియర్ అవ్వాలండి. పార్టీ మారితేనైనా సరే మాలో మార్పులు వస్తాయని చూసాము. ఇవాళ అయితే డెఫినెట్లీ మార్పు వచ్చిందండి. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. నిజంగా ఇది ఒక ఫస్ట్ సక్సెస్ అనుకోవాలి మనకి ఎలక్షన్ల తర్వాత. డెఫినెట్లీ ఇది ఫస్ట్ సక్సెస్. అచ్యుత. థ్యాంక్ యూ. ఏమండి, ఇక్కడ మేము మాది అపార్ట్మెంట్, మాది విఐపి రోడ్లోనే మేము ఉంటున్నాం. మా పిల్లలు టెంపిటీ స్కూల్లో ఒకళ్ళు చదువుతున్నారు, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్లో ఒకళ్ళు చదువుతున్నారు. మేము విఐపి రోడ్లోంచి బాలాజీ నగర్కి మారిపోయాం. కానీ మా ఇటు వెళ్ళాల్సిన ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు స్పైసీ వెన్యూ నుంచి రావడం వల్ల ఆ లైన్ ఫుల్ బిజీ అయిపోయిందండి. నడిచి వెళ్తున్నా సరే వెహికల్స్ వచ్చేస్తున్నాయండి మనుషుల మీదకి. పోలీస్ వాళ్ళకి ఒకవేళ మేము ఇంటిమేట్ చేసి ఏమిటి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, అది 1 వే అయిపోతుంది అండి అని అంటేనేమో మరి ఏం చేస్తామమ్మా, ఏదోటి మీరే అడ్జస్ట్ అవ్వాలి, నైట్ టైం తిరగకుండా చూసుకోండి, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఇలాంటి మాటలు ఇస్తున్నారండి. తర్వాత 3 డెత్ కేసులు అయ్యాయండి విఐపి రోడ్లో, కానీ బయటకు రావడం లేదండి. 3 డెత్ కేసులు కూడా స్పాట్ డెడ్ అండి, తెలుసండి. తర్వాత ఈ లైన్లో 20,000 రెంట్లు ఉన్నాయి, 30,000 రెంట్లు ఉన్నాయి, ₹1,00,000 రెంట్లు ఉన్నాయి, ఇంత రెంట్లు ఉన్నాయండి. ఇంత రెంట్లు ఉన్నా సరే కూడా అందరూ బిజినెస్ చేస్తున్నారు. కంప్లీట్ గా బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది. కమర్షియల్ పర్పస్ కొంచెం చూసినా సరే కంప్లీట్ బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది. పిల్లలకు ప్రాబ్లము, బిజినెస్ వాళ్ళకి ప్రాబ్లము, వాకబుల్ గా వెళ్ళిన వాళ్ళందరికీ ప్రాబ్లం. కేవలం వీడి బిల్డింగ్ కోసం ఇంతమందిని సఫర్ చేయడం ఎంతవరకు కరెక్టా మీరే చెప్పండి. ఈ రోజు ఎలాగైనా క్లియర్ అవ్వాలండి. పార్టీ మారితేనైనా సరే మాలో మార్పులు వస్తాయని చూసాము. ఇవాళ అయితే డెఫినెట్లీ మార్పు వచ్చిందండి. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. నిజంగా ఇది ఒక ఫస్ట్ సక్సెస్ అనుకోవాలి మనకి ఎలక్షన్ల తర్వాత. డెఫినెట్లీ ఇది ఫస్ట్ సక్సెస్. అచ్యుత. థ్యాంక్ యూ. విశాఖ ప్రజలకి, ముఖ్యంగా విశాఖ నగర వాసులు ఏదైతే గత కొన్ని నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, టైకూన్ కూడలి, ప్రధాన కూడలి అంటే భీమిలి నుంచి, మధురవాడ నుంచి, ఎండాడి నుంచి, జూ పార్కు, వారిలోవా, సింహాచలం నుంచి వచ్చేటువంటి వాహనదారులందరికీ కూడా ఇది రైల్వే స్టేషన్కి కానీ గాజువాక్ కానీ వెళ్ళడానికి అనేటువంటి ప్రధాన రహదారి. ఏదైతే విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంబీబీ తన యొక్క వాస్తుకు విరుద్ధంగా తన వెంచర్కు ఉన్నదని చెప్పి ఇది మూసివేశారు. ఆ యొక్క మూసివేసిన దాన్ని గతంలో వారాహిలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రాంతానికి వచ్చి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సామాన్య ప్రజలకి, వాహనదారులకి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డివైడర్లన్నీ కూడా మూసివేసిన రహదారిని ఓపెన్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికులు, వీరమాయిలు, విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ యొక్క రహదారిని తొలగించడంలో నిమగ్నమై ఉన్నారు. స్వేచ్ఛ వచ్చింది, విశాఖ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. ఇవాళ వాహనదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క రహదారిని ఓపెన్ చేయడంలో మేమందరం కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు అయ్యాం. ఖచ్చితంగా విశాఖ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, నగర వాహనదారులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రహదారిని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి విజయం సాధించడానికి ఈ యొక్క కూటమి యొక్క ప్రభుత్వం ఏర్పడమే ధ్యేయంగా పనిచేసేటువంటి విశాఖ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. పేరు అనిత అండి. నేను ఇండియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్, ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పిహెచ్డి ఫస్ట్ ర్యాంక్ అండి నాకు యూనివర్సిటీ. నేను ప్రజలతో ఏమైనా అన్యాయం జరిగితే నా మనసు ఊరుకోదు. గత సంవత్సరం నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను స్వయంగా చాలా బాధపడ్డాను.
ఆ స్పైసీ ఎవెన్యూ నుంచి కారు తీసుకెళ్ళి మళ్ళా ఇక్కడికి వచ్చి వెళ్ళవలసి వచ్చింది. ప్రజాప్రతినిధులు మేము ఎన్నుకుంటే, మేము ఓటు వేస్తే గెలిచిన ప్రజాప్రతినిధులు ఎంవివి సత్యనారాయణ ఈ స్వభావం, ఆయన స్వలాభం గురించి రోడ్డు సోలం అంట, ఇది రోడ్డు సోలం అని చెప్పేసి అది క్లోజ్ చేసి విఐపి రోడ్ అంటే ఇది శ్రీకాకుళం వరకు కనెక్ట్ అవుతుంది. మనుషులు కేజీహెచ్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్కే బీచ్కి ఎక్కడికి వెళ్ళాలంటే ఈ రోడ్తో తిన్నగా వస్తారు. ఇటు పక్క అరకు కనెక్ట్ అవుతుంది, హైవే కనెక్ట్ అవుతుంది. ఎంత ఇబ్బంది అండి. రహదారులు బాగోలేవని చెప్పి రోడ్లు కొత్తగా వేస్తున్నారు, ఉన్న రోడ్లు మూసేస్తున్నారు. ఉన్న రోడ్డుని మన ప్రజలకి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి, ఈ బుల్లె కాలేజ్ ఉంది, ఇన్ని స్టూడెంట్స్, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ. ప్రజలకంతా ఇబ్బంది పలికి ప్రజాప్రతినిధులు ప్రాబ్లం క్రియేట్ చేయడానికండి మేము దానికే ఓటేస్తున్నామండి. దేనికి ఈ కొత్త గవర్నమెంట్ తక్షణమే ఇదంతా తొలగించి రోడ్ అంతా క్లియర్ చేసి ఇబ్బందులు కలిగించి. ఇప్పుడు సిటీ చాలా చిన్నది, వైజాగ్ సిటీ చాలా చిన్నది. ఇప్పుడు చేశారు, తక్షణమే తొలగించారు. గవర్నమెంట్ వెంటనే స్పందించింది, వాళ్ళు తక్షణమే తొలగించారు. మేము ఇమీడియట్గా ఇక్కడ కూర్చున్నాం. తెల్లవారు కూర్చోగానే వాళ్ళు వచ్చారు, కొద్దిసేపట్లో వచ్చేది. మేము ఆల్రెడీ 2 తొలగించాము, మిగతావన్నీ వాళ్ళు తొలగించారు. సో అన్నీ క్లియర్ చేస్తారని కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు కార్య వినయ్ ప్రకాష్, దళిత రాజ్యాధికార వేదిక అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయం మేము, తర్వాత హ్యూమన్ రైట్స్ సంబంధించిన అనిత గారు, మా లాయర్ గారు, మేము అందరం కూడా సుమారు ఒక 10 మంది ప్రజా సంఘాల తరపు నుండి వచ్చి ఇక్కడ ఎంవి సత్యనారాయణకి అనుకూలంగా తయారు చేసిన ఈ డివైడర్స్ని అడ్డం పెట్టడం వల్ల ప్రజలకు ఎంత అయితే ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బందిని తొలగించడం కోసమే ప్రజా సంఘాల నుండి ఈరోజు ఉదయం వచ్చి మేము ఇటు తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడ రావడం ఈరోజు జరిగింది. ఏది ఏమైనా ప్రజలకు ఇబ్బందికరంగా గత సంవత్సర కాలంగా జరుగుతున్న ఈ రోడ్డు క్లోజ్ చేసిన ఈ రోడ్డుని మేము తొలగించడం నిజంగా మేము గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మేము పోరాటం చేస్తాము. నిజంగా మాకు సహకరించిన తెలుగుదేశం నాయకులకు కానీ, మన మీడియా సోదరులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడు అప్లికేషన్ పెట్టారా? మేము గత సంవత్సర కాలంగా దీనికి సంబంధించి ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. ఈ రోజు కానీ ఇది కానీ తీయకపోతే 48 అవర్స్ మేము ఇక్కడ కూర్చుందాం అనుకున్నాము. ఈలోగా గౌరవనీయులు మన గండి బాబుజీ గారు వీళ్ళందరూ కూడా రావడం, ఈ అన్నింటిలో పట్టి తీసేయడం కూడా జరిగింది. ఈ విధంగా మేము మొట్టమొదటిసారిగా మేము సక్సెస్ఫుల్గా అయ్యామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు తీసుకోమన్నారు, తీసుకుంటాం. చేస్తాం సార్, చేస్తాం.